హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గని ఇంటర్నెట్. ఈరోజు వచ్చి అప్లై చేయాలి, ఇన్కమ్ ఫామ్ ఎలా రాయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఇన్కమ్ ఫామ్ ఉంటుంది ఇలా. ఈ ఫామ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఫామ్ ఎలా నింపాలనేది చూపిస్తాను. ఫామ్ వచ్చేసి ఫస్ట్ మన నేమ్ రాసుకోవాలి. మన నేమ్ రాసుకున్న తర్వాత పక్కన ఫాదర్ నేమ్ రాయాలి. సనాఫ్ రాసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మన మండలం రాయాలి. ఇక్కడ మండలం రాయాలి. ఇక్కడ మన విలేజ్ నేమ్ రాయాలి. ఇక్కడ మన రేషన్ కార్డ్ నెంబర్ రాయాలి. రేషన్ కార్డ్ నెంబర్ ఉంటేనేమో రేషన్ కార్డ్ నెంబర్ రాయాలి, లేదంటే లైన్ పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం 98,000 పెట్టుకోవాలి. 98 అంటే మన ఎంఆర్ఎఫ్స్లో ఎంత ఉంటుందో అంత వేస్తారు. ఫస్ట్ అయితే మనం 98 తక్కువ వేసుకోవాలి. అక్షరాలు రాసేసిన తర్వాత మనం దేని కొరకు ఈ దరఖాస్తు అనేది చూసుకోవాలి. మనం దేని కొరకు అనేది ఇక్కడ రాసుకోవాలి. తర్వాత ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేలు, పుట్టిన డేటు, నెక్స్ట్ లోకాలిటీ, జిల్లా, పిన్ కోడ్ రాసేసి ఇది ఇక్కడ మనం ఎంత సంపాదిస్తాం అనేసి రాయాలి. 1,00,000 లోపు రాసుకోండి, వాళ్ళు ఎంత అయినా వేయచ్చు. ఇక్కడ ఒకటి అభ్యర్థి ఫోటో పెట్టాలి. మనం ఎవరి గురించి అప్లై చేస్తున్నామో వాళ్ళ ఫోటో ఇక్కడ పెట్టాలి. దీనికి వచ్చేసి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు మ్యాండేటరీ. రేషన్ కార్డు లేని వాళ్ళు ఓటర్ ఐడి పెట్టండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది ఓకే. ఇది మీ సేవ. మనం లాగిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లాగిన్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలనేసి ఒక వీడియో చేశాను, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మళ్ళీ చూడని వాళ్ళు ఉంటే చూసి లాగిన్ క్రియేట్ చేసుకోండి. లాగిన్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ కావండి. వస్తుంది మన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకోండి. లాగిన్ కాని వాళ్ళు ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ చూసి లాగిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేసి చూడండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంది. ఇక్కడ రెవెన్యూ అన్నదిగా రెవెన్యూ దాని మీద క్లిక్ చేయండి. రెవెన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇది క్యాస్ట్, ఇది అగ్రికల్చర్ ఇన్కమ్, రెసిడెన్సీ, ఇవన్నీ నేను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీడియోస్ చూపిస్తాను. ఫ్యామిలీ మెంబర్ ఎలా చేయాలి, ఈబీసీ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ ఓబీసీ ఎలా చేయాలనేసి చూస్తాను. ఇన్కమ్ సర్టిఫికేట్ ఫస్ట్ మనమే చూపిస్తాను. ఫస్ట్ మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, మన ఆధార్ నెంబరు. తర్వాత అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అప్లికేషన్ నేము, మన నేమ్ ఫుల్ నేమ్ కొట్టేసేయాలి. ఆధార్ కార్డులో ఏది ఉంటుంది ఫుల్ నేమ్ కొట్టేసేయాలి. ఫుల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫాదర్ నెంబరు ఎంటర్ చేయాలి. ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి ఫాదర్ అయితే ఫాదరు, హస్బెండ్, డాటర్ ఎవరు చేస్తారు అనేది పెట్టాలి. ఇక్కడ మీరు మేలా ఫీమేల్ పెట్టేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ డోర్ నెంబర్, ఇంటి నెంబర్ కాబట్టి ఖచ్చితంగా పెట్టాలి. ఇంటి నెంబరు, ల్యాండ్ మార్క్ పెట్టాలి. మనది ఏ ఊరు అనేసి ల్యాండ్ మార్క్ పెట్టాలి. ఇక్కడ మండలం, డిస్టిక్, మండలం, విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. డెలివరీ టైప్ మాన్యువల్, పోస్ట్ అని ఉంటుంది, మనం మాన్యువల్ పెట్టుకోవాలి. ఇది ఎంఆర్ఎస్ పోయి చేయించుకుంటున్నాం కాబట్టి మనం మాన్యువల్ పెట్టాలి. పోస్ట్ అని పెడితేనేమో మనకి ఇది అప్రూవర్ అయిన తర్వాత పోస్ట్కి రావాలంటే పోస్ట్ పెట్టాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నార్మల్ ఇన్కమ్ వేసుకోవాలి. ఒక 50,000 వేసుకున్నాం అనుకో, వాళ్ళు 1,50,000 అట్లా వేస్తాడు. వేసిన తర్వాత ఇది జనరల్ ఫీజు రీయింబర్స్మెంట్ అనేసి ఉంటుంది. మనం జనరల్ మీద క్లిక్ చేసుకోవాలి. రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, మీరు ఏది ఉంటే అది ఇది ఒకటి ఫైల్ పెట్టాలి. మన పాస్పోర్ట్ ఉన్నది కదా, ఆ పాస్పోర్ట్ ఇక్కడ పెట్టేసేయాలి. మనం ఫస్ట్ నింపిన ఫామ్ ఉన్నదిగా, ఆ ఫాము, ఆధార్ కార్డు, రేషన్ కార్డు 3 స్కాన్ చేసుకున్న తర్వాత ఈ పీడిఎఫ్ ఇందులో అప్లోడ్ చేయాలి. ఈ పీడిఎఫ్ ఇందులో అప్లోడ్ చేసుకోవాలి. మనం పీడిఎఫ్ అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు, మన పాస్పోర్ట్ సైజు ఫోటో అప్లోడ్ చేయాలి. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ పేమెంట్ కొట్టండి. మనకి 45 రూపీస్ కట్ అవుతుంది. పే చేసిన తర్వాత మనకి గూగుల్ పే కానీ, ఫోన్పే ద్వారా కానీ, స్కానర్ ద్వారా కానీ మనం ఫోన్పే చేసుకుంటే మన 45 రూపీస్ కట్ అవుతుంది. మనకి రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఆ రిసిప్ట్ ఈ ఫామ్ మొత్తం క్లిక్ చేసి ఇప్పుడు నింపిన ఫామ్ ఉన్నదిగా అవన్నీ టిక్ చేసేసి మన ఎంఆర్ఎఫ్స్ పోయి ఇచ్చేసుకుంటే మనకి 1 వీక్ లోపు అప్రూవర్ అవుతుంది. అప్రూవర్ అయిన తర్వాత మనం ఈ ప్రింట్అవుట్ మనమే తీసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళకుండా మనమే తీసుకోవచ్చు. లేదా మీ సేవ పోతే వాళ్ళ సర్టిఫికేట్ మీద క్యాస్ట్ ఎలా అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలో దాని గురించి మాట్లాడుకుందాం.